शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। భగవద్గీతలో ఈరోజు మనం 108వ క్లాసు రెండవ చాప్టర్ సమ్మరీలో చెప్పుకుంటున్నాం. మనము ముందు క్లాసులో కూడా మనం రెండవ చాప్టర్ సమ్మరీ 39వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ఏషాత్ విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి అన్నటువంటి శ్లోకం వరకు మనం 39వ శ్లోకం వరకు ఉన్నటువంటి శ్లోకాల యొక్క సారం ఏమిటి అనేది మనం చెప్పుకుంటూ వచ్చాం. ఈరోజు తర్వాత రెండవ చాప్టర్ ఈరోజు ముగించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇంతవరకు భగవంతుడు ఏం చెప్పుకుంటూ వచ్చాడంటే రెండు బుద్ధుల్ని గురించి రెండు రకములైనటువంటి బుద్ధులు లోకేస్మిన్ వివిధానిష్ట అని ముందు శ్లోకాల్లో చెప్పడం జరుగుతుంది. ఒకటి సాంఖ్య బుద్ధి, ఒకటి యోగ బుద్ధి అని. ఇప్పటి వరకు భగవంతుడు ఏం చెప్పాడంటే నేను సాంఖ్య బుద్ధిని నీకు చెప్పాను. సాంఖ్య బుద్ధి అంటే ఏమిటి? వివేకంతో కూడినటువంటి బుద్ధి, అంటే ఆత్మానాత్మ వస్తు వివేక జ్ఞానం ఉన్నటువంటి బుద్ధి, పరమాత్మ తత్వము తెలిసినటువంటి బుద్ధి, పరమాత్మ సర్వాత్మ భావన ఉన్నటువంటి బుద్ధి. ఆ బుద్ధిని గురించి నీకు నేను చెప్పాను. ఆ బుద్ధి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం నీకు చెప్పాను అని చెప్పి తర్వాత ఇప్పుడు ఏషాత్ విహితా సాంఖ్యే బుద్ధి యోగే త్విమాం శృణు. ఇప్పుడు నేను యోగ బుద్ధిని గురించి నీకు చెప్తాను. నీ కర్మయోగాన్ని గురించి తర్వాత రెండవ చాప్టర్లోనే అతను కర్మయోగాన్ని కూడా చెప్తాడు. కర్మయోగంలో ఏం చెప్తాడంటే కర్మయోగాన్ని గురించి చెప్తూ వచ్చి కర్మయోగంలో ప్రసిద్ధమైనటువంటి శ్లోకము ఈ వ్యవసాయాత్మక బుద్ధి ఏకేహ క్రూడందన భూషాకాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం అని చెప్పి తర్వాత ఏమంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి అన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి శ్లోకం. అర్జునుడికి ఏం చెప్తున్నాడు అంటే సాంఖ్యయోగం అంతా చెప్పిన తర్వాత అర్జున కర్మణ్యేవాధికారస్తే నీకు మాత్రం కర్మలు చేయటం ఎందు మాత్రమే అధికారం ఉంది అని చెప్పేసి అతను చెప్తున్నాడు. అది కర్మలు మాత్రమే నీవు చేయాలి. ఆ కర్మ ఎలా చేయాలి? ఆ కర్మ చేయడంలో కూడా యోగ సిద్ధితో యోగ బుద్ధితో నువ్వు ఆ కర్మను చేయి. అంటే కర్మను కామ్య కర్మ, నిష్కామ కర్మ అని రెండు రకాలు. కామ్య కర్మ అంటే సాధారణంగా మనం చేసేటువంటి కర్మలన్నీ ఒక యజ్ఞం చేస్తాం, ఒక యాగం చేస్తాం, ఒక వ్రతం చేస్తాం, ఒక నోము చేస్తాం. ఏం చేసినప్పటికీ కూడా మనం ఏమనుకుంటుంటామో మమ అని అనుకుంటుంటాం. నా కోసము, నా మమ ఇష్ట కార్యార్థ సిద్ధ్యర్థం అంటాము, లేకుంటే పుత్ర పోత గురుద్ధ్యర్థం అంటాము, లేకుంటే ఇంకేదో కామన చెప్తాము. దానికోసమే ఈ కర్మ చేస్తున్నాము అని. ఏ కర్మ చేసినప్పటికీ కూడా సకామముతో చేయడం ఒక రకము, నిష్కామ కర్మ నాకు ఫలముతో అపేక్ష లేదు, ఫలం నాకు అవసరం లేదు, మంచి చెడులన్నీ భగవంతుడు చూసుకుంటాడు అని చెప్పేసి సర్వము కృష్ణార్పణమస్తు అని చెప్పేసేసి లోక కళ్యాణార్థం చేసేటువంటి కర్మలు, అది ఆ కర్మలు ఏమిటి అంటే నిష్కామ కర్మలు అంటాం. ఇక్కడ ఏమంటున్నాడంటే భగవంతుడు కర్మణ్యేవాధికారస్తే నీకు కర్మలు చేయటం మాత్రమే అధికారం ఉంది. మా ఫలేషు కదాచన ఫలము ఎందు నీకు అధికారం లేదు. అంటే ఫలం ఉంటే నీకు అందులో తీసుకునేటువంటి ఫలాన్ని గురించి యోచన చేసేటువంటి అవసరం లేదు. కర్మల యొక్క ఫలితాల విషయంలో నీకు ఏ దిశలో కూడాను నీకు ఆ కోరిక కలగకుండా ఉండుగాక. మా కర్మఫల హేతుర్భూ, నీవు కర్మఫలానికి నీవు హేతు కావద్దు అట్లని చెప్పి కర్మలు చేయకుండా ఉండేదానికి కూడా లేదు. నువ్వు కర్మలు చేస్తూ ఉండాలి. ఆ చేసేటువంటి సందర్భంలో కూడా నిష్కామ కర్మ చేస్తూ ఉండాలి అని చెప్పేసి కర్మణ్యేవాధికారస్తే అనేటువంటి కర్మ యోగాన్ని గురించి, అంటే కర్మను సకామ కర్మను నిష్కామ కర్మగా మార్చుకొని కర్మను కర్మయోగంగా మలుచుకునేది ఎట్లా అనేటువంటి విషయము చెప్పి భగవంతుడు ముందుకు సాగిపోయి ఏం చెప్తా అంటే అతను సాంఖ్య బుద్ధికి యోగ బుద్ధికి ఉన్నటువంటి భేదాన్ని కూడా చెప్తున్నాడు. దూరేణ ఎవరం కర్మ బుద్ధియోగా ధనంజయ. ఈ జ్ఞానయోగం ఉన్నటువంటిది ఒక పిహెచ్డి అయితే, ఈ కర్మయోగం ఉన్నటువంటిది ఎలిమెంటరీ స్కూల్తో సమానమైనటువంటిది అని చెప్తాడు. బుద్ధవు శరణం అన్విచ్చ. ఆ బుద్ధిలో సాంఖ్యయోగ బుద్ధిలోనే నీవు ఉండాలి, కానీ ఈ కర్మయోగ బుద్ధి అన్నటువంటిది కాదు. ఈ కర్మలు అన్నటువంటివి బంధిస్తాయి. కర్మలు బంధహేతువులు కాబట్టి కర్మల నుంచి నీవు బయటపడినప్పుడు మాత్రమే నీకు మోక్షము అన్నటువంటిది దొరుకుతుంది అని చెప్పి
చివరికి ఏం చెప్తాంటే 53వ శ్లోకంలో ఏం చెప్తాంటే శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచల బుద్ధి తదా యోగమవాప్స్యసి. శృతి విప్రతిపన్నాతే అంటే ఎప్పుడైతే వేరు వేరు వేదవాక్యాల చేత మీ మనసు గుంజబడిందో, నీ ఆలోచన పరంపర ఎప్పుడైతే ఆత్మస్వరూపం నందు నిశ్చలంగా ప్రతిష్టమైపోతుందో, దృఢంగా నిలిచి ఉంటుందో, అప్పుడు మాత్రమే నీవు తత్వజ్ఞానము అనేటువంటిది తెలుసుకుంటావు అని చెప్పేసి అక్కడ చెప్తాడు. ఏమిటంటే వేదాల్లో ఎన్నో చెప్తుంటారు. వేదవాద రథ పార్థాయామిమాం పుష్పితాం వాచ్యం అని ముందే చెప్పుకున్నాం మనం. అంటే ఏమిటంటే వేదాల్లో ఎన్నో వాక్యాలు ఉంటుంది, కర్మలకు సంబంధించినటువంటి వాక్యాలు ఎన్నో ఉంటుంది. కానీ చాలా మంది కర్మలు ఏమనుకుంటుంటారంటే కర్మలే వేదాల్లో చెప్పినదంతా కర్మ ప్రధానమైనటువంటిది అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆ కర్మలకు అతీతంగానే ఉండాలి. ఆ కర్మలకు త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున అంటే నీవు కర్మలు చేయాలి, అంతేగాని కర్మ యోగబద్ధంగా నీవు కర్మలు చేయాలి. అంతేగాని కర్మలు వేదాల్లో చెప్పినటువంటి విషయాలన్నిటిని నీవు పట్టుకొని అలాగే పాకులాడేటువంటి అవసరం లేదు అని చెప్పేటువంటి గొప్ప శాస్త్రం అన్నమాట. ఇక్కడ చెప్పి అతను ఏమంటాడంటే ఆ శృతి ప్రతిపన్నాతే యథాస్థాస్యతి నిశ్చల చెప్పేసి అక్కడి నుంచి మనం ఏం చెప్తాడు. అదంతా చెప్పిన తర్వాత అర్జునుడు ఏం అడుగుతున్నాడంటే అయ్యా నువ్వు సాంఖ్య బుద్ధి గొప్పది అని చెప్తున్నావు కదా, అప్పుడు స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితది కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం మరి అర్జునుడు యొక్క ప్రశ్న. అంటే స్థితప్రజ్ఞుడు అన్నటువంటి వాడు ఎలా ఉంటాడు, అతను ఎలా నడుచుకుంటాడు. ఒక నిమిషము. స్థితప్రజ్ఞుడు అనేవాడు అన్నటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అంటే ఈ ఆత్మానాత్మ వివేక బుద్ధి ఉండి తర్వాత పరమాత్మతత్వాన్ని తెలిసినటువంటి వాడు ఆ ఆత్మ జ్ఞాని అన్నటువంటి వాడు ఎలా ఉంటాడు. స్థితప్రజ్ఞస్య కా భాష, ఆ భాష అంటే అతను ఏ విధంగా 10 మందితో మాట్లాడేటువంటి సందర్భంలో ఎలా ఉంటాడు. సమాధిస్తస్య కేశవ, ఆ జ్ఞానయోగ సమాధిలో ఉన్నటువంటి అతను ఎలా ఉంటాడు. స్థితది కిం ప్రభాషేత, స్థితది కిం ప్రభాషేత ఎలా మాట్లాడుతుంటాడు అతను. కిమాసీత ఎలా కూర్చుంటాడు. వ్రజేత కిం అంటే ఎలా నడుస్తాడు, ఎలా నడుచుకుంటాడు, అతను నడవడి ఎలా ఉంటుంది అని చెప్పేసి అడిగినప్పుడు మరి ఆ స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలను సుమారు 55వ శ్లోకం నుంచి సుమారు చివరి వరకు 72వ శ్లోకం వరకును భగవంతుడు స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు చెప్పుకుంటూ వస్తాడు. ప్రజహాతి యథా కామాన్ అంటే ఇది కారణం ఏమిటంటే ప్రజహాతి యథా కామాన్ అన్ని కామనలను నీ వదిలిపెట్టాలి. కామనలు వదిలిపెట్టి సర్వాన్ పార్థ మనోగత, అన్ని కామనలు ఒక కామను వదిలిపెట్టి ఇంకొక కామను పెట్టుకుంటే లాభం లేదు. ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగత ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట, తనలో తను తృప్తి పొందేటువంటి వాడు, అలాంటి వాడు మాత్రమే స్థితప్రజ్ఞుడు అని చెప్పుకునేటువంటి స్థితప్రజ్ఞస్తద ఉచ్యతే, స్థితప్రజ్ఞస్తదో ఉచ్యతే, అతను మాత్రమే స్థితప్రజ్ఞుడు అని చెప్పి అక్కడి నుంచి అతని యొక్క లక్షణాలు ఎలా ఉంటుంది. దుఃఖేషు అనుద్విగ్నమన సుఖేషు విగత స్పృహ, దుఃఖం వచ్చినప్పుడు అతను ఎక్కువగా కుంగిపోడు, సుఖం వచ్చినప్పుడు అతను చాలా సంతోషపడిపోడు. అలాంటి వాడు వీతరాగ భయక్రోధ, అతని భయము క్రోధము అన్నటువంటి లేనటువంటి వాడు, అలాంటి వాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడతాడు. తర్వాత ఏం చెప్తాడు, సర్వత్రానభిస్నేహ, ఎప్పుడు కూడాను ఏదైనా మంచి జరిగినప్పుడు అభినందతి, అతను ఏమి దాని గురించి ఎక్కువగా పోరాడు. అతనికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నద్వేష్టి, అభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అని చెప్పి అలాంటి వాడు అనమాట. విషయ వినివర్తంతే నిరాహారస్య దేహ రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇవన్నీ మనం చెప్పుకున్నాము, ఈ శ్లోకాలన్నీ మనం చెప్పుకున్నాము, ఈ శ్లోకాలను వివరంగా చెప్పుకున్నాము. ఇప్పుడు దీన్ని పైపైన మాత్రమే చెప్తున్నాను నేను, పైపైన ఏమి దీని గురించి ఏమి భావం ఏమిటి అని చెప్పేసి చివరికి ఏమి కోరికలు ఎలా పుడతాయి అని చెప్పేసి, కోరికలేమో ప్రజహాతి యథా కామాన్ అని చెప్తున్నాడు భగవంతుడు. కానీ కోరికలు మరి పోవడం ఎలా, కోరికలు ఎలా వస్తున్నాయి మనకు అంటే కోరికలు వచ్చిన దాని వల్ల వచ్చేటువంటి పరిణామాలు ఏమిటి అని కూడా ఇక్కడ చెప్తాడు. ఏమిటంటే ధ్యాయతో విషయాన్ పుంస, ధ్యానించిన విషయ ధ్యానం నుంచినే అన్ని కష్టాలు మనకు వచ్చి పడుతున్నాయి.
మనం ఏమైపోతుందంటే ధ్యాయతో విషయాన్ పుంసః, ఎప్పుడైతే మనకు వస్తువుల గురించి లేకుంటే ఒక ఆబ్జెక్ట్ అంటాం కదా, ఒక ఆబ్జెక్ట్ గురించి దాని గురించి మనం ఎక్కువగా ఆలోచన చేసి 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 ఏమైపోతుందంటే దాని మీద సంగము ఉన్నటువంటిది ఏర్పడుతుంది. ఎప్పుడైతే సంగము అన్నటువంటిది మన మనసులో సంఘం ఏర్పడుతుంది దాంతో, ఎప్పుడైతే సంఘము ఏర్పడుతుందో సంఘా సంజాయతే కామహ, దాని నుంచి కోరిక పుడుతుంది, అది నాకు కావాలి అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అది ఎప్పుడైతే ఆ కామన అన్నటువంటిది తీరకుండా పోతుందో కామాత్ క్రోధోభిజాయతే, క్రోధం అన్నటువంటిది పుడుతుంది. క్రోధం వచ్చినప్పుడు ఏమైపోతుందంటే, కోపం వచ్చినప్పుడు మనిషి తను ఏం చేస్తున్నాడో తనకే తెలియకుండా పోయి క్రోధాద్భవతి సమ్మోహ, ఆ సమ్మోహమాత్ స్మృతి విభ్రమ, అప్పుడు తను చదువుకున్నటువంటి శాస్త్ర పరిజ్ఞానం కానీ అవన్నీ స్ఫురించవతనికి పిచ్చివాడిలాగా మాట్లాడేటువంటి మొదలు పెడతాడు. అతను అలా మొదలుపెట్టి సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశం నుంచి బుద్ధి నాశనం అయిపోతుంది. బుద్ధి నాశాత్ ప్రాణస్యతి. ఒక వ్యక్తి పతనమయ్యేదానికి కారణం ఏమిటి అనేది కూడా భగవంతుడు ఇందులో చెప్తున్నాడు. ఎందుకంటే స్థితప్రజ్ఞుడు చేరుకోవడం ఎంత ముఖ్యమో, స్థితప్రజ్ఞుడి లెవెల్కి చేరుకునే దానికి ముందే పడిపోవడం కూడా జరుగుతుంటుంది. అది పూర్తి ఆ స్థాయి రాకముందే పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, విషయ ధ్యానం ఉన్నటువంటిది ఎప్పుడు ఉండకూడదు. ధ్యాయతో విషయాన్ పుంసః. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం, 62వ శ్లోకము. ఈ 62వ శ్లోకం తర్వాత అలాగే చెప్పుకుంటూ వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. ఆ ప్రసాదం అంటే ఏమిటంటే మానసిక నిర్మలత్వం. ఆ మానసిక నిర్మలత్వం ఎప్పుడు వస్తుంది? రాగము ద్వేషము ఉన్నటువంటివి రెండు ఉండకూడదు. రాగము ఉంటే అటాచ్మెంట్, ద్వేషము ఉంటే హేట్రెడ్ అనమాట. ఈ రాగ ద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్. ఎందుకంటే మనం సాధారణంగా గృహస్థులుగా ఉన్నటువంటి వాళ్ళు విషయాలు ఉన్నటువంటి మన చుట్టూ ఉండే ఉంటాయి. వస్తువులు విషయ వస్తువులు మన కళ్ళ చుట్టూ అవే ఉంటాయి. అలాంటి సందర్భంలో విషయ వినివర్తంతి అంటే మనం ఎక్కడో ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయి కాచుకొని అక్కడేదో చేయడం అనేటువంటిది కూడా కాదు. సంసారులుగా ఉంటూనే రాగము ద్వేషము రెండుటిని వదిలిపెట్టి రాగద్వేష వియుక్తైస్తూ విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్ విధేయాత్మ. మన మనసుకు అది కంట్రోల్లో ఉండగలిగితే గన ఆ విషయాలన్నీ ఇంద్రియములన్నీ మన మన మనస్సుకు స్వాధీనంలో ఉంటే అప్పుడు ప్రసాదం అధిగచ్చతి. అతనికి ప్రసాదం అంటే మానసిక నిర్మలత్వం అనేటువంటిది వస్తుంది, మానసిక నిర్మలత్వాన్ని వస్తుంది. అలాంటి మానసిక నిర్మలత్వం వచ్చినప్పుడు అన్ని దుఃఖాలు కూడా తొలగిపోతాయి. సర్వ దుఃఖానాం ఆదిరస్యోపజాయితే ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధిర్ పర్యవతిష్టతే. అలాంటి సందర్భంలో మాత్రమే బుద్ధి అన్నటువంటిది నిలకడగా ఉండగలుగుతుంది అని చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత చివరిలో ఏం చెప్తాడంటే, తస్మాదస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితః. నిగృహీతాని సర్వశః అంటే ఇంద్రియాలను పూర్తి సర్వశః అన్ని విధాల నియంత్రించి, తమ అధీన ఇంద్రియ విషయాల నుంచి నియంత్రించి వెనుకకు లాక్కొని దాన్ని ఏం చేయాలంటే తస్య ప్రజ్ఞ, అలాంటి వివేక జ్ఞానం ఉన్నటువంటి వాడికి అతని జ్ఞానం వివేక జ్ఞానము అన్నటువంటిది సుప్రతిష్ఠితంగా ఉంటుంది. అంటే విషయాల పైన పోయేటువంటి ఇంద్రియాలను నియంత్రించగలిగేటువంటి అలాంటి బుద్ధి ఉన్నవాడికి అలా ఉంటాడు. వివేక జ్ఞానం ఉన్నటువంటి వాడికి వివేక జ్ఞానం అప్పుడు మాత్రమే ప్రతిష్ఠితమై ఉంటుంది అని చెప్పి, తర్వాత స్థితప్రజ్ఞుడైనటువంటి వాడికి సామాన్య జనులు ఎలా ఉంటారు అంటే, ఏ విషయాల్లో అయితే, ఏ పరమాత్మ తత్వ విషయములో అయితే ఇతను ఎప్పుడూ మేలుకొని ఉంటాడో స్థితప్రజ్ఞుడు ఉన్నటువంటి వాడు, అలాంటి సందర్భంలో ఈ సాధారణ జనుడు ఎప్పుడు అలాంటి విషయం గురించి అతనికి రాత్రిలాగా ఉంటుంది. ఇతని ఏ విషయ సుఖాలలో భోగ ఐశ్వర్యాలలో సాధారణమైనటువంటి జనులకు పగలుగా ఉంటుందో అలాంటి విషయాల్లో ఇతనికి స్థితప్రజ్ఞుడికి రాత్రిగా ఉంటుంది అని చెప్పేసి ఒక ప్రసిద్ధమైనటువంటి శ్లోకం మనకి ఈ 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునే. అంటే ఏమిటి అంటే, ఏదైతే ఏ పరమాత్మ తత్వ జ్ఞాన విషయములో అన్ని భూతములు జాగ్రత్తం కాకుండా ఉంటుందో, అంటే ఎప్పుడు అది నిద్రలాగా ఉంటుందో, అంటే ఏమి విషయం ఆ విషయంలో అతనికి ఏ జ్ఞానము లేనటువంటి వాళ్ళు కానీ ఇతనికి దానిలో పూర్తి జ్ఞానం ఉంటుంది.
స్థితప్రజ్ఞుడికి పరమాత్మ తత్వం ఉన్నటువంటిది, అంటే కళ్ళతో మనము సాధారణ వస్తువులు చూసినట్టుగా పరమాత్మ తత్వాన్ని కళ్ళతో చూసినట్టుగా ఉంటుంది అతనికి. కానీ అదే విషయంలో అదే లౌకిక విషయాలకు వచ్చే సమయంలో అంటే ఇంద్రియ భోగాలు, సుఖాల కోసం వాంఛలు, కోరికలు, విషయ పదార్థాల సేకరణ, ఈ విషయాలు లౌకిక విషయాల్లో మనం ఎంత అలర్ట్ గా ఉంటామో అతను అంత అందులో ఏమాత్రము జ్ఞానం లేకుండా ఉంటాడు. స్థితప్రజ్ఞుడు అన్నటువంటి వాడు ఏమాత్రము జ్ఞానం లేకుండా ఉంటాడు. లౌకిక విషయాల్లో అతనికి ఏమాత్రము ఆ విషయం అన్నటువంటిది తెలియకుండా ఉంటుంది. అలాంటి వాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పుకుంటూ వచ్చి ఇంకేం చెప్తా అంటే ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్. ఇది కూడాను చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మన విషయ కామనలు అన్నటువంటివి ఎన్నో మన చుట్టూ ఉంటాయి. ఎన్నో ఉన్నటువంటి ఆ కోరికలన్నీ మన మీద వచ్చి మనము కళ్ళు తెరిచామంటే ఒక వస్తువు కనిపిస్తుంది. మన చెవులు ఏదో ఒకటి పాట కానీ, పద్యం కానీ, ఇంకోటి కానీ, మరొకటి కానీ ఏదో ఒకటి వింటుంటాం. అలాగే స్పర్శ, రసము, గ్రంథము అన్నిట్లో కూడా మనకు ప్రతి ఇంద్రియ విషయముకు సుఖము అన్నటువంటిది చుట్టూ మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఆ అన్ని సుఖాలు కూడాను అది కేవలము అవి నిత్యము కాదు. నిత్యముగా అన్నటువంటి విషయాల మీద ఆ శ్రద్ధ అన్నటువంటిది పోకుండా అతను ఎలా ఉంటాడంటే స్థితప్రజ్ఞుడు అన్నటువంటి వాడు ఆపూర్యమాణమచర ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్. సముద్రము అన్నటువంటిది ఎలా అయితే జలాలన్నీ వచ్చి చేరుకున్నప్పుడు ఆ సముద్రం ఎలా అయితే పొంగదో, లేకుంటే నీరు రానప్పుడు ఎలా కృంగిపోదో, అంటే సముద్రం అలాగే ఉంటుంది, ఒక స్థితిలో ఉంటుంది. ఆ సముద్ర మట్టం మనం అంటుంటాం, సముద్ర మట్టానికి ఇంత ఎత్తు ఉంది అంటాం. అంత ఎత్తు ఉంది అంటే సముద్ర మట్టం ఉన్నటువంటిది ఎప్పటికి కూడా ఆ మట్టం ఉన్నటువంటిది స్థిరంగా ఉంటుంది. సముద్ర మట్టం స్థిరంగా ఉంటుంది. ఎక్కువ వరదలు వచ్చినాయి అని చెప్పి సముద్ర మట్టం పెరగదు. ఆ ఒక ప్రదేశంలో పెరగచ్చు అంతే కానీ టోటల్ సముద్రాన్ని తీసుకుంటే, ప్రపంచంలో ఉన్నటువంటి 75% సముద్రాన్ని తీసుకుంటే అది ఎత్తు పెరగదు, కిందికి తగ్గిపోదు, అలా ఉంటుంది. అలాగే ఇతను కూడా స్థితప్రజ్ఞుడు ఉన్నటువంటి వాడు ఎన్ని కోరికలు, కామనలు అన్నటువంటి వచ్చి మీద పడినప్పటికీ కూడాను నదీ జలాల సముద్రంలో నదీ జలాలు ఏ విధంగా ప్రవేశించి లయమైపోతున్నాయో అలాగే ఈ కోరికలు అన్నటువంటి అన్ని కూడా ఇతనిలో వచ్చి ఇతనిలో ప్రవేశించి లీనమైపోతాయే గాని ఇతను అందువల్ల కృంగిపోవడం పొంగిపోవడం గాని అన్నటువంటిది ఉండదు. ఇతను అచల ప్రతిష్టం, అచలం స్థిరముగా ఉండిపోతాడు, అలాగే ఉండిపోతాడు. అలాంటి వాడు స్థితప్రజ్ఞుడు. అపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్. కాబట్టేసి అలా ఉంటాడు అని చెప్పేసి విహాయ కామాన్ యస్సర్వాన్ పువాంశరతి నిస్పృహ నిర్మమ నిరహంకార. ఈ రెండు పదాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి పదాలు భగవద్గీతలో. మొత్తం భగవద్గీతలోనే చాలా ముఖ్యమైనటువంటి పదాలు నిర్మమ నిరహంకార. మమ అన్నటువంటిది నీకొద్దు అని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ. మమకారము గాని అహంకారము గాని. అహంకారం అంటే ఏమిటి? అహంకారం అంటే మనం తెలుగులో చెప్పుకునేటువంటి అహంకారం కాదు. అహంకారం అంటే పొగరు అని చెప్పుకుంటాం తెలుగులో. కానీ అహంకారం అంటే నేను కర్తను అన్నటువంటి భావన ఇక్కడ ఉండకూడదు. నేను కర్తను, నేను ఈ కర్మను నేను చేస్తున్నాను, దీన్ని నేను భోక్తను, దీన్ని నేను అనుభవిస్తున్నాను అన్నటువంటిది భావన ఉండకూడదు. అలాంటి భావన ఉంది అంటే నీవేమి దేహాత్మ భావన ఉన్నట్టు. నీకు దేహాత్మ భావన ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండగలుగుతావు? ఉండలేవు కదా. మరి ఆ దేహాత్మ భావన అన్నటువంటిది పూర్తిగా నాశనం అయిపోవాలి. దేహమే ఆత్మ అన్నటువంటి భావన పూర్తి నాశనం అయిపోయినప్పుడు అంటే ఏమిటి? ఎలాగంటే ఆత్మతత్వం పూర్తిగా తెలిసినటువంటి వాడు. ఆత్మతత్వం ఎలా తెలుసుకునేది అంటే నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ అంటే ఏమి? సెల్ఫ్ నాలెడ్జ్ అంటుంటాం మనం సాధారణంగా. ఈ సెల్ఫ్ నాలెడ్జ్ అనేటువంటిది చాలా మంది ఏమనుకుంటారంటే నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ అంటుంటారు. కానీ నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ అని చెప్పడం అంత మంచి కాదన్నమాట. ఎందుకంటే ఏమిటి సెల్ఫ్ నాలెడ్జ్ అంటే? అంటే ఇప్పుడు పార్ట్ నాలెడ్జ్ ఉంది అనుకోండి, నాలెడ్జ్ ఆఫ్ ద పార్ట్. బుక్ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ ఆఫ్ ద బుక్ అని చెప్తాం. కానీ ఈ సెల్ఫ్ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ అని చెప్తే కుదరదన్నమాట. నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ అని కాదనమాట. ఏమిటంటే సెల్ఫ్ నాలెడ్జ్ అంటే ఏమిటంటే వాట్ ఐఎమ్ నాట్ అనేది తెలుసుకోవాలి అని చెప్తారనమాట. అంటే ఏమిటంటే నేను ఏమిటి అని ఏదన్నా నీవు అన్నటువంటి దానికి చుట్టూ పరిభ్రమించేటువంటి రకరకాలన్నటువంటి రూప జ్ఞానాలు ఏమేమి ఉన్నాయో, నేను ఫలానా సుబ్బారావు అన్నావు అనుకోండి, నేతి నేను కాదు. ఎందుకంటే నేనే కాదు, నేను కాదనమాట. నేను పుట్టాను నేతి కాదు, నేను చనిపోతున్నాను కాదు నేతి, నేను బ్రాహ్మణుడను నేతి. ఎందుకంటే నీ స్వరూపంలో అది భావం కాదు, అది భాగం కాదు. నీ స్వరూపంలో అది భాగం కాదు.
తర్వాత నీ సుబ్బారావు నువ్వు పేరు చెప్పుకున్నప్పుడు అది నీ స్వరూపంలో భాగం కాదు, కాబట్టి అది నీవు కాదు. అది నేను తండ్రిని, అది నేతి, అది నీవు కాదు. ఎందుకంటే అది నేను తండ్రిని కాకుండా పోతానా అంటే ప్రపంచంలో పుట్టినటువంటి జనులందరికీ తండ్రి పరమాత్మ. అలాంటి వాడి నీవేమిటి తండ్రి ఎలా అవుతావు నీవు? కాబట్టి నేతి, నా ఇతి. నా ఇతి అంటే ఇది కాదు, ఇది కాదు అంటే ఒక నేను ఏమేమనుకుంటున్నాను, నేను అధికారిని లేకుంటే నేను ఒక ఆఫీసర్ నొయ్యి అని నువ్వేమని అనుకుంటావు? నేతి అంటే ఏది ఏది నిత్యమైనది అంటే సర్వకాల సర్వావస్థలలో ఉండేటువంటిది మాత్రమే నిత్యము. అంటే త్రికాలాబాధ్యం ఉంటుంటాం అంటే వర్తమాన కాలంలో, భూతకాలంలో, భవిష్యత్ కాలంలో, అన్ని కాలాల్లోనూ ఉండేటువంటిది మాత్రమే నిత్యము. ఈ రోజు ఉంటే రేపు లేకుండా పోయేది నిత్యం కాదన్నమాట. కాబట్టి అలాంటి సందర్భంలో నేను ముసలివాడిని, లేకుంటే నేను చిన్నవాడిని, వయసులో ఉన్నటువంటి వాడివి నీవు. ఈ రోజు ముసలివాడు, నిన్నటి రోజు వయసులో ఉన్నటువంటి వాడు, మొన్నటి రోజు పిల్లోడు నీవు. మరి అలాంటి సందర్భంలో నువ్వు ముసలివాడు అన్నా చెప్పగలుగుతావు? చెప్పలేవు. కాబట్టి నేతి, నేను పుట్టినాను అంటే నేతి, ఎందుకంటే నువ్వు పుట్టలేదు. ఎందుకంటే ఈ ఆత్మ అన్నటువంటిది సర్వకాలాల్లోనూ ఉండేటువంటి వస్తువు. నీవేమో ఎప్పుడైతే నీవు దేహము ఉన్నటువంటి దానికి నీవు ఎప్పుడైతే నీవు అనుకుంటున్నావో, దేహంతో తాదాత్మ్యము చెందుతున్నావో, అప్పుడు మాత్రమే నీకు ఈ పేరు కానీ, ఈ కులము కానీ, లేకుంటే ఈ అధికార విలువలు కానీ, తండ్రి కానీ, తల్లి కానీ, అవ్వ కానీ, ఏదో ఒకటి నీవు అన్నటువంటిది నీకు అపేక్ష వస్తుంది అనమాట. నేను జెండర్ కూడా అలాంటిది. నేను పురుషుడను నేతి, నేను స్త్రీని నా ఇతి నేతి కాదు. కాబట్టి నీ స్వరూపం కాదు, నీ స్వస్వరూపం, ఆత్మకు ఆ స్వరూపం ఉన్నటువంటిది లేదు, అలాంటిదే లేదన్నమాట. అది ఎలా ఉంటుందంటే అది ఆత్మ అన్నటువంటిది ఎలా ఉంటుంది అనేదానికి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, నువ్వు ఎవరో కాదు, నువ్వు ఎవరు ఏది కాదో అని నువ్వు తెలుసుకో. మరి నీవెవరు అంటే అదే 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 తెలుసుకోవాల్సింది. నీవెవరు అన్నది నీకు అవసరం లేదనమాట. నీవెవరు అన్నటువంటిది నీకు అవసరం లేదు. నీవెవరు అంటే ప్యూర్ సచ్చిదానంద స్వరూపము అని ఎప్పుడైతే నీకు వివేకంతో జ్ఞానం వస్తుందో అదే సాంఖ్య బుద్ధి అంటారు. కాబట్టి నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ అంటారు. అందువలనే చివరిలో ఈ అధ్యాయం యొక్క చివరిలో కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నా అంటే ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, అది బ్రాహ్మీ స్థితి, అది నీవు తెలుసుకోవాల్సినటువంటి విషయం. నీవు తెలుసుకోవాల్సినటువంటి విషయం అంతా వివేకముతో తెలుసుకునేటువంటి విషయమే. వివేకముతో ఆ విషయాన్ని తెలుసుకోవాలి, వివేకంతో ఆ విషయాన్ని తెలుసుకోవాలి. అంతేగాని నేను ఆత్మని గురించి నువ్వు తెలుసుకునేదానికి కుదరదు. ఎందుకంటే ఆత్మ అన్నటువంటి కంటి కనబడినటువంటి వస్తువుని మనము క్రిందటి క్లాస్ లో చెప్పుకున్నాం కదా, మరి సమ్మరీ చేసేటువంటి సమయంలో చెప్పుకున్నాం. కాబట్టి ఆత్మతత్వం, నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ అంటే ఏమిటంటే, సెల్ఫ్ నాలెడ్జ్ అంటే ఏమిటంటే ఇట్ ఈస్ నాట్ నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్, ఇట్ ఈస్ నాలెడ్జ్ ఆఫ్ వాట్ యు ఆర్ నాట్. నీవు ఏది కాదో అది తెలుసుకోవడమే ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోవడము అని చెప్పేసి ఇక్కడ ఈ శ్లోకం యొక్క సారాంశం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం వచ్చతి. ఈ జ్ఞానము అన్నటువంటిది అంటే నేను నాది ఈ రెండు లేదన్నమాట. నేను నాది, ఏ పని చేసినప్పటికీ కూడా నేను చేస్తున్నాను. నేను ఒక దానం ఇస్తున్నాను అంటే నేను దానం ఇస్తున్నాను అంటే నీవు దానం ఇవ్వడం ఏమిటి? ఉన్నది ఆ భౌతికమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఒక వస్తువును తీసి నీవు వేరే వారికి ఇస్తున్నావు. నీవు అంటే నీవు ఇస్తున్నావు అంటే ఏమిటి? నీవు ఇస్తుండేటువంటిది ఏంటంటే నీవు ఆల్రెడీ త్యక్తమైపోయినది. త్యాగము అంటే ఏం చెప్తారంటే చాలా మంది త్యాగం అంటే దానికి ఒక డెఫినేషన్ చెప్తారు. త్యక్తస్య త్యక్తత్వేన పరిజ్ఞానం త్యాగం అంటారు అనమాట. అంటే అది అప్పటికే త్యక్తమైపోయింది. నీవు దాన్ని ఏం చేస్తున్నావు అంటే నువ్వు చిత్తంలో నీవు దాన్ని త్యాగం చేస్తున్నావు అంతే. నువ్వు కొత్తగా నువ్వు ఏమన్నా సృష్టిస్తున్నావా? ఏది సృష్టించినప్పటికీ కూడా నీ పంచభూతములతో సృష్టించినటువంటి వస్తువే సృష్టిలో వస్తుంది. ఆ పంచభూతములు సృష్టించినటువంటి వాడు పరమాత్మ. ఆ పరమాత్మ సృష్టించినటువంటి ఇందులో నుంచి ఈ జీవాత్మలో అన్నటువంటి నీవు దేహ తాదాత్మ్యము చేతి నువ్వేమనుకుంటున్నావు అంటే నేను ఇందులో ఎవరికో ఏదో ఇస్తున్నాను, నేనేదో దానం చేస్తున్నాను అని అనుకుంటున్నావే కానీ నీవు చేసేటువంటిది ఇక్కడ ఏది దానం చేస్తున్నావు? నువ్వు ఇక్కడ ఉన్నటువంటి వస్తువులే, ఇక్కడ ఉన్నటువంటి పంచభూతాల్లో ఉన్నటువంటి వస్తువునే దానం చేస్తున్నావు. ఆ దానం ఎవరికో ఇస్తున్నావు, కానీ నీవే కొత్తగా ఏం ఇచ్చావు? ఏం లేదు. నీవు పుట్టినప్పుడు ఏమీ తెచ్చుకోలేదు, పోయేటప్పుడు ఏమి తీసుకుపోయేది ఏం లేదు. ఉన్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఒక వస్తువుని ఏదో వేరే వాళ్ళకి ఇచ్చి నేను ఏదో గొప్ప త్యాగమూర్తి అని నువ్వు ఎందుకు అనుకుంటావు? నిర్మమః నిరహంకార. కాబట్టి నేను ఇస్తున్నాను అన్నటువంటి భావనే నీకు రాకూడదు. అలా వచ్చింది అంటే నీవు మోక్షానికి చాలా దూరంలో ఉన్నావు.
ఆత్మతత్వానికి చాలా దూరం, ఆత్మతత్వ వివేక జ్ఞానములు నువ్వు చాలా దూరం ఉన్నావు అన్నటువంటి విషయం అన్నమాట ఇక్కడ. అందువల్ల ఆ బ్రాహ్మీ స్థితి, అలాంటి స్థితి చేరుకోవడం అన్నటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. గృహస్థులకే కాదు, ఈవెన్ సన్యాసులకు కూడా కష్టమే అని అంటారు. ఎందుకంటే గృహస్థులు అనుకోండి, నీవు ఫలానా వ్యక్తివి కావు, నీవు ఫలానా కులం వాడవు కాదు, నీవు ఫలానా ఇది కాదు అది కాదు అని అన్ని చెప్పుకుంటూ వచ్చి, అలా చెప్పుకుంటూ వస్తే మరి నేను ఏమిటి అనుకోవడం చాలా అది సాధారణమైనటువంటి జనులు దీన్ని పట్టుకోవడం అన్నటువంటిది, ఈ స్థితిని అంటే ఈ స్థితిని పొందాలన్నా, ఈ వివేక జ్ఞానం రావాలన్నా చాలా కష్టమైనటువంటి విషయం ఇది. కానీ కానీ ఏదే మనం అనుకుంటాం, కానీ సన్యాసి అయినటువంటి వాళ్ళకి కూడా ఇది చాలా కష్టమైనటువంటి విషయమే. అనుభూతి తెచ్చుకోవడం చాలా కష్టం. చూడండి, ఒక సన్యాసి ఉంటారు అనుకోండి, అతని దగ్గరికి ఎవరో వచ్చి కాళ్ళకి నమస్కారం చేయడానికి వెళ్తారు అనుకోండి, నన్ను ముట్టద్దు అని దూరం వెళ్తాడు అనుకోండి అతను. మరి అన్నప్పుడు అతను అలా ముట్టద్దు అన్నప్పుడు మరి అతను దేహంతో తాదాత్మ్యం చెందినాడా, మరి ఆత్మతత్వంతో తాదాత్మ్యం చెందినాడా? మరి అతను ఏమనుకుంటున్నాడు, ఈ దేహం నేను అనుకుంటున్నాడు కదా. మరి ఆ దేహం నేను అనుకుంటున్నాను అనుకునేటువంటి సందర్భంలో మరి ఆత్మజ్ఞానం అతనికి ఉందా లేదా అన్నటువంటిది మనం ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఏమైపోతుందంటే, సాధారణంగా ఇది ఒక రకమైనటువంటి రెవల్యూషనరీ టాక్ అని అనుకుంటారు చాలా మంది. అంటే మరి పాఠం అలా ఉంటుంది అనమాట, భగవద్గీత పాఠం అలా ఉంటుంది, ఆ స్థితికి చేరుకోవాలని చెప్తారు. మరి ఇక్కడ సాధారణంగా మనము చూసేటువంటి లోక విషయం ఎలా ఉంటుందంటే, లోక విషయం అంతా సాధారణంగా కర్మలోనే ఉంటుంది, కర్మ ప్రయుక్తమై ఉంటుంది. కర్మనే సాధారణంగా అదే వస్తు జ్ఞానంగా జరిగిపోతూ ఉంటుంది. ఈవెన్ ద సో కాల్డ్ గాడ్ మెన్ ఎవరెవరు ఉంటారో ఆశ్రమాల్లో, గొప్ప గొప్ప ఆశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కూడాను ఈ ఆత్మజ్ఞానాన్ని గురించి 10 మంది శిష్యులు చెప్పేటువంటి సందర్భం చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు కూడా లౌకికమైనటువంటి కామ్యకర్మలే చేస్తుంటారు. కామ్యకర్మలు చేసి యజ్ఞ యాగాదులు చేస్తుంటారు. చేసేసిన తర్వాత ఏం చేస్తుంటారంటే, మేము ఈ యజ్ఞం చేసుకో నీకు ఈ ఫలం వస్తుంది, నీవు ఈ వ్రతం చేసుకో నీకు ఈ ఫలం వస్తుంది అని చెప్పేసి అలాంటివే చేసుకుంటూ వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళకు అలాగే చేస్తూ అలాగే నడిపిస్తూ ఉంటారు. మరి సాధారణంగా చాలా మంది శంకరాచార్యుడు ఫోటోలు పెట్టుకొని పూజలు చేస్తారు. కానీ మరి శంకరాచార్యులు చెప్పినటువంటి తత్వాన్ని అధ్యయనం చేసుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ అన్నటువంటి విషయం మనకు చాలా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ప్రపంచంలో కర్మ చేసి మనము 10 మందిని మెప్పించవచ్చు, కానీ జ్ఞానంతో 10 మందిని మెప్పించడం చాలా కష్టం. ఎందుకంటే ఇలాంటి వాక్యాలు ఎవరైనా, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాక్యాలు ఎవరైనా వింటే మరి సాధారణ మంది ఇదేమిటి చెప్తున్నారు, ఇది చెప్పడం సరిగా ఉందా, మరి వేదాల్లో లేనిదా అని అంటారు. కానీ ఇక్కడ దీంట్లోనే చెప్తారు, నేను భగవద్గీతలోనే చెప్తున్నాను, కొత్తగా చెప్పేది. అవిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చిత నాణ్యవాద రథ పార్థ నాణ్యదస్థితి వాదిన అని భగవద్గీతలోనే చెప్తారు. అంటే ఏం చెప్తారంటే, అవివేకులైనటువంటి వాళ్ళు మాత్రమే వేదవాద రథ పార్థ, వేదంలో చెప్పినటువంటి అన్నీ నిజమే అని చెప్పేసి ఆ కర్మలు చేస్తుంటారు. కాబట్టి నీవు త్రైలోక్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున, ఇలాంటి వాక్యాలన్నీ మనకు భగవద్గీతలోనే కనిపిస్తాయి. ఎందుకంటే భగవద్గీత అన్నటువంటిది మోక్ష సాధనానికి పనికొచ్చేటువంటి శాస్త్రం. కానీ మనము సాధారణమైనటువంటి చాలా మంది వ్యక్తులు ఎలా ఉంటామంటే, మనము మనకు చెప్తుంటాం ఏమిటంటే, ధర్మార్థ కామ మోక్షములు అనేమో చెప్తుంటాం. మనిషి యొక్క పరమార్థ సాధనలు 4 సాధనాలు ఉండాలని చెప్తుంటాం. కానీ ధర్మము, అర్థము, కామానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత పర్టికులర్ గా ధర్మానికి కూడా తక్కువే, కామము అర్థానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ధర్మానికి ఉండదు. మోక్షము అన్నటువంటిది ఏమిటో కూడా తెలియదు. మోక్షము అన్నటువంటి సబ్జెక్ట్ మనం అనుకుంటుంటాం, ధర్మార్థ కామ మోక్షాణమని. అది మనము ప్రతిరోజు నిత్య పూజలు కూడా అదే చెప్పుకుంటాము. పరమేశ్వర ప్రీత్యర్థం ధర్మార్థ కామ మోక్ష చిత్త ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్పుకుంటాము. కానీ మోక్షము అంటే ఏమిటి, మోక్షము అంటే ఏమిటి అనేది చాలా మందికి మనకు తెలియదు అనమాట. ఈ 2వ అధ్యాయం చదివితే మాత్రమే, మనం 2వ అధ్యాయం చదివినప్పుడు మాత్రమే మనకు మోక్షము అంటే ఏమిటి అనేది తెలుస్తుంది. మోక్షము అంటే అదేమో ఒక స్థితి, అదొక లోకము, అది కాదనమాట. మోక్షము అంటే అలాంటి స్థితి దుఃఖేషు అనుద్విగ్నమనః సుఖేషు విగత స్పృహ, అలాంటి బుద్ధి. తర్వాత నాభినందతి నద్వేష్టి, అలాంటి బుద్ధి. దుఃఖేష్ తర్వాత ఇంకేం చెప్తున్నారంటే, నిర్మమః నిరహంకార, తర్వాత విహాయ కామాన్ సర్వాన్ ప్రజహాతి యథా కామాన్, ఇవన్నీ ఉన్నటువంటిది బుద్ధి. ఆ బుద్ధి ఎలా ఉంటుందో ఆ బుద్ధి ఉన్నటువంటిది, ఆ బుద్ధే బ్రాహ్మీ స్థితి ఉన్నటువంటి బుద్ధి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి. ఇది ఇలాంటి బుద్ధి
చివరి దశలోనైనా వచ్చినప్పటికి కూడాను, అంత్యకాలంలో వచ్చినప్పటికి కూడాను అతను బ్రహ్మ నిర్వాణం పృచ్చతి, అతనికి మోక్షం అన్నటువంటిది సంప్రాప్తం అవుతుంది. మోక్షం అన్నటువంటి అందువల్లే జీవన్ముక్తుడు అంటుంటాం మనం సాధారణంగా. జీవన్ముక్తుడు అంటే జీవించి ఉన్నప్పుడే ఆ మోక్షానుభూతి పొందే అనుభూతిని పొంది అలాగే ఉండిపోయేటువంటి వాడు అనమాట. రమణ మహర్షి లాంటి వాళ్ళు. రమణ మహర్షి అదే కర్నూలులో రామిరెడ్డి కవి అన్నటువంటి వాడు, మన 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 ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత ముకుందూరు స్వామి, తుంపూరు టిప్టూరు దగ్గర ఉన్నటువంటి తుంపూరు దగ్గర ఉన్నటువంటి స్వామి. ఇలాంటి వాళ్ళు అవధూతలు కొంతమంది ఆ స్థితి చేరుకున్నటువంటి వాళ్ళు. ఆ స్థితి చేరుకున్నటువంటి వాళ్ళ కర్మలతో సంబంధం లేదు. కర్మలతో సంబంధం లేదు. ఎందుకంటే కర్మలతో ఎప్పుడు సంబంధం ఉంటుంది? నేనొక వ్యక్తిని, నాకు ఒక వస్తువు ఒక ఈ నాకు ఈ కామం తీరాలి అంటే పుత్ర కామేష్టి, పుత్రుడు కావాలి అనేటువంటి కోరిక ఉన్నప్పుడు మాత్రమే పుత్ర కామేష్టి కావాలి. ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగత, అన్ని కామనలు వదిలిపెట్టినటువంటి వాడు. అలాంటి వాడికి మరి అలాంటి వాడు మన పుత్ర కామేష్టి చేయాలని అతను అవసరం లేదు అతను. ఎందుకంటే లోకములో ఉన్నటువంటి పిల్లలంతా నా పిల్లలే అని అనుకుంటాడు అనుకోండి. మరి అలాంటిదప్పుడు మరి అతనికి బిడ్డలు కావాలనేటువంటి అతని పెళ్ళైంది, పిల్లలు కాలేదనుకోండి. ఆ పిల్లలు కావాలని చెప్పేసి అతను మరి ప్రపంచంలో ఉన్నటువంటి పిల్లలంతా నా పిల్లలే అని అనుకుంటాడు అనుకోండి, అని అనుకుంటాడు అనుకోండి. అని అనుకున్నప్పుడు అతనికి పుత్ర కామేష్టి చేసేటువంటి అవసరమే ఉంటుంది? అవసరమే లేదు. అందువల్ల ఏ ఏ ఏ కామనలు ఉండదు. ఎందుకంటే దేహముతో తాను నేను దేహము అని అనుకుంటే ఈ కామనలన్నీ వచ్చి కూర్చున్నాయి. మరి దేహం నేను కాదు, నేను ఒక ఆత్మస్వరూపుడను, పరమాత్మ స్వరూపుడను అని ఎప్పుడైతే అతను అనుకునేటువంటి జ్ఞానం అతనికి వస్తుందో, నాకు పరమాత్మకు భిన్నము లేదు అన్నటువంటి అభిప్రాయం ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు మాత్రమే ఈ కామనలన్నీ పటాపంచలైపోతాయి. ఎప్పుడైతే ఈ కామనలు పటాపంచలైపోతుందో అప్పుడు ఏమవుతుందంటే అతను కర్మలో ఉన్నటువంటిది అతనికి లేదనమాట. కర్మలో ఉన్నటువంటిది అందువల్లే సన్యాసులు ఉన్నటువంటి వాళ్లకు సాధారణంగా ఈ కర్మలు ఉన్నటువంటివి వాళ్ళకి లేదు. కర్మలు అంటే ఏ కర్మ చేయనక్కర్లేదు వాళ్ళు. ఒక యజ్ఞం గాని, యాగం గాని ఏం చేయనక్కర్లేదు వాళ్ళు. ఆ జ్ఞాన నిష్టలో అలా ఉండిపోవడమే. అదే అలా ఉండడం మాత్రమే బ్రాహ్మీ స్థితి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమూర్ఛతి అని చెప్పేసి భగవంతుడు ఇక్కడ ఈ శ్లోకంతో ఇలా ముగిస్తాడు. ముగించిన తర్వాత దీంట్లో సాంఖ్య బుద్ధి అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశము 2వ చాప్టర్లో. అలాగే సాంఖ్య బుద్ధితో సమానంగానే యోగ బుద్ధిని కూడా చెప్పాడు అతను. కర్మను ఎలా కర్మ యోగంగా మలుచుకోవాలన్నటువంటి విషయం చెప్పాడు. చెప్పిన తర్వాత దీంట్లో చివరిలో మనకి ఏం తెలుస్తుందంటే, దీంట్లో అన్నిటికీ ఇంకా అర్థం చేసుకోవాలంటే నేను కొన్ని పాయింట్లు ఇలా రాసుకున్నాను. దీంట్లో ఏమిటంటే ఎలా ఉండాలంటే మనము ఈ చిత్తప్రజ్ఞ యొక్క లక్షణాలు అంటే సాధకుడుగా మనం ఏం చేసుకోవాలి అంటే, మనము ముందు మనోబలము ద్వారా ఇంద్రియ నిగ్రహం అన్నటువంటిది మనం సంపాదించుకోవాలి. ఇంద్రియ నిగ్రహం అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత కామనల గురించి ఆలోచన చేయడం అన్నటువంటిది చాలా 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 తగ్గించాలి. కామనలు అంటే ఏదైనా ఒక వస్తువు విషయం, మనకు ఏదైనా వస్తువు కావాలంటే ఆ వస్తువుని గురించినటువంటి ధ్యానము అలాగే చేస్తూ ఉన్నట్టు ఉంటే దానివల్ల కలిగేటువంటి పరిణామాలు ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. సంగముతో కామం వస్తుంది, కామముతో క్రోధం వస్తుంది, క్రోధముతో సంమోహం వస్తుంది, సంమోహంతో స్మృతి భ్రంశం వస్తుంది, స్మృతి భ్రంశంతో బుద్ధినాశనం అయిపోతుంది. కాబట్టి మనం ఆ విషయ ధ్యానం ఉన్నటువంటిదే మొట్టమొదట వదిలిపెట్టాలి. తర్వాత ఇంద్రియాలను బాగా నియంత్రించాలి. విషయాల మీద ఆసక్తిని వదులుకోవాలి. ఆసక్తి అంటే రాగము, ద్వేషము ఉన్నటువంటిది రెండు ఉండకుండా మనం చూసుకోవాలి. అది ఈ రెండు ద్వేషము లేకుండా ఉండాలంటే మనము దాన్ని వివేకం ద్వారా తెలుసుకోవాలి. అంతేగా నేను ఏదో బలవంతంగా నేను నిగ్రహించుకుంటాను, ఇంద్రియ నిగ్రహం చేస్తాను అని చెప్పేసి నేను ఈ రోజు నుంచి ఈ రోజు ఈ వస్తువుని నేను తినను అని చెప్పి కూర్చునేది అలా కాదనమాట. వివేక జ్ఞానముతో దాన్ని వదిలిపెట్టేదానికి అవకాశం చేసుకోవాలి అనమాట. వివేకము ద్వారా విషయాల నుంచి ఆసక్తి అన్నటువంటిది తగ్గించుకోవాలి. తర్వాత కామము, క్రోధము అన్నటువంటిది శత్రువులు. అరిషడ్ వర్గాలు. ఈ అరిషడ్ వర్గాల్లో కామము, క్రోధము చాలా ప్రధానమైనటువంటిది. కామ, క్రోధ, లోభ, మోహ. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అంటాం కదా. వీటన్నిటినీ పూర్తిగా తగ్గించుకోవాలి. కామక్రోధాలను పూర్తిగా జయించాలి. తర్వాత ఇంద్రియ వ్యవహారాలన్నిటిలోనూ రాగద్వేష రహితంగా చేయడం నేర్చుకోవాలి. రాగద్వేషం అంటే ఏది ఆసక్తి లేకుండా ప్రేమ ఉండాలి, కానీ అనురాగము, ఆసక్తి అన్నటువంటిది ఎప్పుడూ పెంచుకోకూడదు.
అంటే దీనికి చాలా ఉదాహరణ చెప్తాను ఏమిటంటే, బిడ్డల మీద చాలా ప్రేమ ఉందండి నాకు ఎలా అంటారు. బిడ్డల మీద ప్రేమ ఉండడం సహజమే, తప్పులేదు. కానీ ఆ బిడ్డ లేకపోతే నేను ఉండలేను అనేటువంటి భావన అలాంటి భావన ఆ స్టేజ్‌కి రాకూడదన్నమాట. రాగద్వేష రహితంగా ఉండాలి. తర్వాత మనసులో వివిధ ఆహ్, కామనల వివిధ కామనల వైపు, వివిధ కోరికల వైపు పరిగెత్తేటువంటి ఆలోచన తరంగాలు గాని, పరంపరలు గాని పూర్తిగా తగ్గించుకోవాలి. పూర్తిగా తగ్గించుకోవాలంటే అక్కడ ఏదో ఒకటి మాల్ ఓపెన్ అయిందనుకోండి. మాల్ ఓపెన్ అయింది. నేను అలా వెళ్ళాలి. మాల్ చూసుకొని రావాలి. ఎందుకు మాల్ చూసుకొని రావడము? అవసరం లేదనమాట. అవసరం లేనటువంటి విషయాన్ని నీకేమైనా పనుందా ఆ రోజు? ఏం పని లేదు. పని లేకుండా ఊరికే చూడడం ఎందుకు? అవసరం లేదనమాట. అది కూడా బాగా తగ్గించుకోవాలి. అలాగే ఇంకా ఇంకా పూర్తి ఆ స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, నేను ఆ ప్రదేశం చూడాలి, ఈ ప్రదేశం చూడాలి, ఇంకోటి చూడాలి, మరొకటి చూడాలి. ఎందుకు చూడాలి అవన్నీ నేను? చూసేటువంటి అవసరం ఏముంది? నీకు మోక్షము అన్నటువంటిది నీకు ఇక్కడే ఈ క్షణంలోనే, ఈ సందర్భంలోనే ప్రాప్తమయ్యేటువంటి సందర్భంలో ఎందుకు ఏది ఆ దేశం ఎందుకు, ఈ దేశం ఎందుకు, ఇంకొక ప్రదేశం ఎందుకు, ఎందుకు చూడాలి? అవసరం లేదనమాట. దాని మీద అన్నిటి మీదను మమకారాలు పూర్తిగా తగ్గిపోవాలనమాట. అంటే ఇంక్లూడింగ్ తీర్థయాత్రలు అన్నటువంటి పేరుతో మనం చేసేటువంటి పనులు అలాంటివి కూడా పూర్తిగా తగ్గించుకోవాలన్నమాట. లోక వ్యవహారాలు పూర్తిగా తగ్గించుకునే దానికి ప్రయత్నం చేయాలి. తర్వాత అహంకారము, మమకారము 2 పూర్తిగా దూరం అయిపోవాలి. నేను కర్తను, నేను భోక్తను అన్నటువంటి భావన ఉండకూడదు. మమకారం ఇది నాది అన్నటువంటిది ఏ సందర్భంలోనే ఉండకూడదు. ఇది నాది అన్నటువంటిది నీది కాదు. అనే విషయం నీవు తెలుసుకోవాలి. తెలుసుకునేసేసి సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడము, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోయేది చేయకూడదు. ఎందుకంటే సుఖము, దుఃఖము ఉన్నటువంటిది ద్వంద్వాలు. ఒకటి దాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. సుఖంలో దుఃఖం ఉంటుంది, దుఃఖంలో సుఖం ఉంటుంది. అలాంటి సందర్భంలో దుఃఖాన్ని గురించి ఎందుకు నువ్వు వద్దనుకోవాలి, సుఖం ఎందుకు కావాలనుకోవాలి? కాబట్టి శాంత వివేక జ్ఞానంతో దాన్ని సుఖ దుఃఖాలు మీద పడినప్పుడు దాన్ని మనము ఎక్కువగా పొంగిపో దాని నుంచి కుంగేలు పడకుండా ఉండాలన్నమాట. అలా ఉండాలన్నమాట. ఇలాంటివి ఉండి ఎవరి మీద ద్వేషం లేకుండా ఉండి తర్వాత ఇలాంటి పనులన్నీ మనం చేసేయగలిగితే అదున స్థితప్రజ్ఞకి సాధకుడు యొక్క లక్షణాలుగా మనము ఈ అధ్యాయంలో మనం చెప్పుకుంటాం. కానీ ఇదంతా చెప్పుకున్న తర్వాత మరి స్థితప్రజ్ఞుడు ఉన్నటువంటి వాడు మరి ఏ పని చేయకుండా అలా ఉండిపోతాడా? అతను ఒక రాతి మొద్దులా ఉంటాడా? అంటే అలా కాదనమాట. స్థితప్రజ్ఞుడు ఉన్నటువంటి వాడు సాధారణ జనుల కన్నా చాలా యాక్టివ్‌గా ఉంటాడు అతను. అతనే యాక్టివ్‌గా ఉంటాడు. అతను ఉన్నప్పటికి కూడాను ఆయన చేసే ప్రతి పనిలోనూను అతనికి కామము అంటూ లేదు. అతనికి రాగము అంటూ లేదు. అతనికి ఆసక్తి లేదు, అపేక్ష లేదు. చేసే ప్రతి పని కూడా అతను పరమాత్మ బుద్ధితో సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని చెప్పేసి అన్ని పనులు అతను చేస్తుంటాడు. కానీ అతను నేను చేశాను అని ఎప్పుడు బయట చెప్పుకోడు అనమాట. మనం ఏదన్నా చిన్న పని చేస్తే బయటకు వచ్చి ఒక ఫోటోగ్రాఫ్ తీసుకుంటాం. అలాంటిది అతనికి ఉంటుంది అనమాట. అతను ఏ పని చేసినప్పటికీ కూడాను నిస్వార్థ బుద్ధితో నిరహంకారంగా, అంటే నేను చేశాను అన్నటువంటి భావన లేకోకుండా అలా చేసుకుంటూ వెళతాడు. అలాంటి చేసేటువంటి స్థితప్రజ్ఞ లక్షణం పొందితే ఆ సాధకుడు అలా ముందుకు సాగిపోతే అది బ్రాహ్మీ స్థితి అన్నటువంటిది. ఆ సూర్యోదయం ఎలా జరుగుతుందో ఆత్మ తత్వము అన్నటువంటిది, ఆత్మ జ్ఞానము అన్నటువంటిది మనలో వికసిస్తుంది. మనం దానికి చేయాల్సినటువంటి పని ఏమిటి? ఈ వివేకం అన్నటువంటిది సంపాదించుకునేసి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ విషయాలన్నీ మనం చాలా బాగా అభ్యాసం చేస్తే అప్పుడు చివరికి మనం ఏమైపోతుందంటే చివరికి మనకు ఆ స్థితి అన్నటువంటిది ఆటోమేటిక్‌గా అది అంకురిస్తుంది అని చెప్పేటువంటి ఈ అధ్యాయం. అందువల్ల ఈ అధ్యాయంలో ఇంత విషయం చెప్తాడనమాట. ఇంత విషయం చెప్పిన తర్వాత పరమాత్మ ఏం చెప్తాడంటే, పరమాత్మ చివరిలో ఈ ఈ అసాంఖ్య బుద్ధి, యోగ బుద్ధి చెప్పిన తర్వాత ఆయన అక్కడికి అయిపోయిందనమాట. భగవద్గీత యొక్క సారాంశం అంతా భగవంతుడు చెప్పేశాడనే లెక్క. అక్కడ తర్వాత చెప్పదగింది ఏం లేదు. అందువల్లనే మోక్షము ఎలా సాధించగలిగావు అన్నటువంటి విషయం చెప్పేసి పరమాత్మ అక్కడికి ముగిచ్చేస్తాడు. ముగిచేసిన తర్వాత అర్జునుడికి ఒక ప్రశ్న ఉదయిస్తుంది కాబట్టి 3వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది మనకు. మనం 3వ అధ్యాయం కర్మయోగం స్టార్ట్ చేసేదానికి ముందుగా ఈరోజు ఈ కథా మహిమ, ఈ 2వ అధ్యాయం చదివిన దాని వల్ల వచ్చేటువంటి ఫలం ఏమిటి అన్నటువంటిది, ఈ ద్వితీయ అధ్యాయం మహిమ అన్నటువంటిది మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకు పద్మపురాణంలో కనిపిస్తుంది అనమాట. పద్మపురాణంలో ప్రతి అధ్యాయం అంటే భగవద్గీతలో ఉన్నటువంటి 18 అధ్యాయాలకును మనం కదా ఎలా అంటే వ్రతాలు ఏదైనా చిన్న ఒక వ్రతం చేస్తాం అనుకోండి, వినాయకుని వ్రతము లేకుంటే గౌరీ వ్రతము చేసిన తర్వాత ఒక కథ చదువుకుంటాం. ఆ కథలాగా ప్రతి అధ్యాయం వెనక ఒక కథ ఉంది అనమాట.
ఆ కథ మనకు ఈ 2వ అధ్యాయంలో కూడా మనకు ఒక కథ కనిపిస్తుంది. పద్మపురాణంలో నేను మొదటి ఇది చాప్టర్ అంటే మొదటి అర్జున విషాద యోగం చెప్పినప్పటికీ నాకు ఆ పద్మపురాణం అన్నటువంటిది నా దగ్గర ఉండలేదు. ఈ మధ్యన నేను పద్మపురాణం తెచ్చుకున్నాను. ఆ పద్మపురాణంలో 2వ కథ మనకు కనిపిస్తుంది అనమాట. రెండవ అధ్యాయం కథ ఈరోజు చెప్తాను నేను. అది ఆ కథ కూడా ఎందుకంటే మనం 2వ అధ్యాయం ఎలా ఈరోజు ముగిస్తున్నాం కాబట్టి ఈ సారాంశం అంతా చెప్పుకున్న తర్వాత ఈ అధ్యాయం యొక్క మహత్తేమిటి, ఈ మహత్యం ఏమిటంటే ఒకసారి పార్వతీదేవి ఈశ్వరునితో అడుగుతుందంట, అయ్యా భగవద్గీత యొక్క శ్రీ మహావిష్ణు తత్వాన్ని గురించి ఈశ్వరుడు చెప్తున్నాడు ఆమెకు. శ్రీ మహావిష్ణు తత్వం ఇలా ఉంటుంది అని చెప్పేటువంటి సందర్భంలో ఈమె భగవద్గీత అన్నటువంటిది ఏమిటి, ఆ అధ్యాయం యొక్క ఫలం ఏమిటి అంటే ఆయన 2వ అధ్యాయం యొక్క ఫలాన్ని ఈశ్వరుడు పార్వతికి చెప్పేటువంటి సందర్భం. ఆ కథ ఏమిటంటే చాలా కాలం ముందు దక్షిణ భారతదేశంలో పురంధరము అన్నటువంటి ఒక పట్టణం ఉండేది. అక్కడ దేవశర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు. ఆ దేవశర్మ అనేటువంటి బ్రాహ్మణుడు కామ్యకర్మను మాత్రమే చేసేటువంటి వాడు చాలా కాలం. కామ్యకర్మలు అంటే ఏమిటి, నాకు ఏదైనా ఒక కర్మ చేస్తే, కర్మ అంటే ఒక యజ్ఞం చేయని, ఒక యాగం చేయని, ఒక వ్రతం చేయని, ఏది చేసినప్పటికీ కూడాను దాని నుంచి నాకు ఫలము కావాలి అనేటువంటి ఉద్దేశంతో అతను అలాంటి కర్మలు చేసేటువంటి వాడు. అలాంటి కర్మలు చేసి చేసి చివరికి ఏమైపోయిందంటే ఎన్నో కర్మలు అలా చేసిన తర్వాత, అంటే కర్మ అంటే ఇలాంటి రిచువల్ అంటాం కదా, ఈ రిచువల్స్ ఎన్నో చేసిన తర్వాత అతనికి ఏమైపోయిందంటే ఒక దశలో అతనికి కామ్య కర్మ పక్కకు వెళ్ళిపోయేసి ఆటోమేటిక్గా అతనికి నిష్కామ కర్మ అన్నటువంటిది అలా అలవాటు అయిపోయింది. నిష్కామ కర్మ అలవాటు అయిపోతే ఏం చేశాడంటే నిష్కామ కర్మలో అలా ఉండిపోయాడు అతను. నిష్కామ కర్మలో ఉండిపోయి ఎన్నో ఒక అంటే తనకి ఏది అపేక్ష లేకోకుండా ఈశ్వరార్పణ బుద్ధితో అతను చేస్తూ వచ్చేసాడు. సమయానికి అతనికి ఈ ఆత్మతత్వం అన్నటువంటిది తెలుసుకోవాలి అన్నటువంటి జ్ఞానం అన్నటువంటిది అతనికి స్ఫురిస్తుంది. నేను ఎలాగైనా ఈ పరమాత్మ తత్వం అంటే ఏమిటి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఒక స్వామి దగ్గరికి వెళ్ళి, ఒక యతీశ్వరుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు ఈ పరమాత్మ తత్వాన్ని గురించి చెప్పండి అంటే ఆయన ఒక నిమిషం అలా యోచన చేసి, అయ్యా నాకు నీకు చెప్పేటువంటి సమయం నాకు లేదు, అయితే నీకు చెప్పేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, ఈ ఊరి పక్కలోనే ఒక ఊరుంది, ఆ ఊరికి నీవు వెళ్ళు, ఆ ఊర్లో ఆ ఊరి పేరే సౌపురము అని రాస్తారు ఇక్కడ. ఆ సౌపురము అనేటువంటి ఊరుంది, అక్కడ మిత్రవంతుడు అనేటువంటి ఒక గొర్రెల కాపురి ఉన్నాడు, ఆ గొర్రెల కాపురి దగ్గరికి వెళ్తే నీకు ఈ ఆత్మతత్వము పరమాత్మ తత్వం విషయం నీకు చెప్తాడు, అక్కడికి వెళ్ళు అని చెప్పేసి అతను చెప్తాడు. చెప్తే అరే ఇతను నేను ఇంత శాస్త్రజ్ఞానం ఉన్నటువంటి వాడు కదా, మరి అతని దగ్గరికి ఎలా వెళ్ళాలి అనుకునేసి చివరికి సరే ఎలా వెళ్దామని చెప్పేసి ఇతను అతని దగ్గరికి వెళ్తాడు. అతని దగ్గరికి వెళ్తే అతను చూస్తే అతను ఒక అడవి ప్రాంతంలో ఉంటాడు, గొర్రెలు మేపుకుంటూ ఉంటాడు. గొర్రెలు మేపుకునేటువంటి వాడు గొర్రెలన్నీ అలా తిరుగుతుంటాయి, గొర్రెలు మేకలు అన్ని తిరుగుతుంటాయి, ఆయన మాత్రం నిశ్చలంగా ఒక రాతి మీద కూర్చొనేసి ఏదో ధ్యానంలో ఉంటాడు. మరి ఇతను అక్కడికి పోయి చూసేపటికి ఎలా ఉంటుందంటే పరిస్థితి, మేకలు పులులు అన్ని కూడాను, సింహాలు అన్ని కూడాను ఒకే ప్రదేశంలో సంచరిస్తూ ఉంటాయి. ఇతనికి ఆశ్చర్యం అయిపోతుంది, ఒక మేక ఆకులు మేస్తుంటే ఈ ఒక పులి వచ్చేసి ఆ మేక యొక్క తలను నాకుతూ ఉంటుంది అనమాట. అలాంటిది పరిస్థితిని చూస్తాడు. మరి ఇతను గొర్రెలు కాసేటువంటి వాడు అతను ముక్కు మూసుకొని కూర్చొని ఉంటాడు. ఇతను అతని దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా మీరు ఆత్మతత్వం బాగా తెలిసినటువంటి వాళ్ళు ఉన్నటువంటి విషయం నాకు యతీశ్వరుడు ద్వారా తెలిసింది, మరి నాకు చెప్పండి, నాకు ఆత్మతత్వాన్ని గురించి నాకు చెప్పండి అని అతన్ని అడిగితే ఆయన నిదానంగా కళ్ళు తీసి, అయ్యా పెద్దవారు మీరు, పెద్ద పండితులు మీరు, మీకు నేను చెప్పేటువంటి వాడినా చూడు అని చెప్పేసి ఆయన మీరు మీకు ఈ ప్రదేశాన్ని అంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి అంటాడు. ఇతనికి ఏమని అనిపిస్తుంది అనమాట. ఏమి అనిపిస్తుంది అంటే నా అర్థం కాదు. ఇప్పుడు ఆయనే చెప్తాడు, మిత్రవంతుడు అనేటువంటి గొర్రెల కాపరే చెప్పడం మొదలు పెడతాడు. నేనే చెప్తాను అయితేను, చూడండి ఇక్కడ ఒక పులి ఉంది, ఇక్కడ ఒక మేక ఉంది, రెండు పక్క పక్కలోనే ఉన్నాయి కదా, ఇలా ఉండడానికి కారణం ఏమిటంటే ఈ పులి అన్నటువంటిది ఇప్పుడు పెద్ద పులిగా ఉన్నటువంటిది, ఈ మేక అన్నటువంటిది సుమారు 4-5 జన్మల ముందు ఇద్దరు భార్యాభర్తలుగా ఉండేటువంటి వాళ్ళు. విక్రమ శర్మ అన్నటువంటి బ్రాహ్మణుడు, అతని భార్య ఉండేటువంటి వాళ్ళు. కానీ భార్య చాలా అందగత్తే అలా ఉన్నప్పటికీ కూడా విక్రమ శర్మ అన్నటువంటి వాడు చెడు సావాసాల వల్ల అతను వేరే ఒక ఆమెతో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఈమె ఎంత ప్రయత్నం చేసి అతన్ని తిరిగి తెచ్చుకుందామని ప్రయత్నం చేసి అతను రాలేదు. చివరికి ఈమె కూడా విసి ఎత్తిపోయి ఈమె తనకి వెంట వెళ్ళిపోయి ఈమె కూడా ఏమో దుష్కర్మలు అన్ని చేసింది, అతను దుష్కర్మలు చేశాడు. ఆ ప్రభావం వల్ల మళ్ళీ వీళ్ళు ఏదో పులులు సింహాలు అలా ఏదో పుట్టి, పిశాచాలు అలా పుట్టి, చివరికి ఈ జన్మలో వీళ్ళు ఇప్పుడు అతనేమో పెద్ద పులిగా పుట్టాడు, ఈమెమో మేకగా పుట్టింది. వీళ్ళిద్దరికి కూడా పూర్వజన్మ జ్ఞానం ఉంది.
ఉండి వాళ్ళిద్దరు అప్పుడు కొట్లాడుకునేటువంటి వాళ్ళు అనేటువంటి విషయం కూడా తెలిసింది. అలాంటిది ఒక రోజు ఈ మేక ఇక్కడ మేసేటువంటి సందర్భంలో ఆ పులి దగ్గరికి వచ్చింది దీన్ని తినాలని. కానీ వచ్చిన తర్వాత దాన్ని తినలేకుండా అయిపోయింది. అప్పుడు ఈ మేక నన్ను ఎందుకు నువ్వు తినలేకుండా పోతున్నావు అంటే, పులి నాకేమో తెలియడం లేదు, నిన్ను తినడం నాకు ఇష్టం లేదు ఉంటుంది. ఎందుకంటే ముందు జన్మలో అది భార్య. మరి ఇది దేంతో అడుగుతుంది, మరి నువ్వు ఎందుకు నన్ను చూసి భయపడడం లేదు అంటే, ఏమో నాకు తెలియడం లేదు ఉంటుంది. ఎందుకంటే దీని పూర్వజన్మ జ్ఞానం ఏమిటంటే ఇది అతని భార్యగా ఉంటుంది, ఆ పెద్ద పులి అతని భర్తగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు కూడా అలాగే వాళ్ళు ఏం చేయలేక అలా ఉండిపోతారు అనమాట. మేకా పులిలాగా అలా ఉన్నారు. కానీ దీనికి కారణం ఏమిటంటే, ఇలా ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణం ఏర్పడడానికి కారణం ఏమిటంటే అని చెప్పి ఆ మిత్రవంతుడు చెప్తాడు అనమాట. చూడు దూరంలో అక్కడ ఒక ఈ శివాలయం ఉంది కదా, ఆ శివాలయంలో అక్కడ ఒక ఒక అతను ఉన్నాడు. అతని పేరు కూడా ఇచ్చారు ఇట్లా పద్మ పురాణంలో. అతని పేరు ఏమిటి, అక్కడ ఒక అతను ఉన్నాడు. సుశర్మ అన్నటువంటి వాడు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన రోజు అక్కడ శివునికి పూజ చేసుకుంటూ ఉంటాడు. పూజ చేసుకునేటువంటి వాడు అతను అక్కడ ఉన్నప్పుడు ఆయన ఏం చేసేటువంటి వాడు అంటే, ఆ సుశర్మ అన్నటువంటి వాడు పూజలు చేసి ఎన్నాళ్ళు చేసినప్పుడు కూడా శివుడు ప్రత్యక్షం కాలేదు. అప్పుడు ఆయన ఒక ఆయన దగ్గరికి ఎవరో ఒక యతీశ్వరుడు వచ్చినప్పుడు, అయ్యా నాకు ఎప్పుడు శివుడు ప్రత్యక్షం కావడం లేదు, మరి ఏం చేయాలి, నాకు ఈ పరమాత్మ తత్వం ఏమిటి, శివ తత్వం ఏమిటి నాకు తెలియడం లేదు అంటే, ఆయన అక్కడ వచ్చినటువంటి ఆ యతీశ్వరుడు ఏం చేశాడంటే ఒక రాతి బండ మీద రాతి అక్షరాలతో రాతి బలపం తీసుకునేసేసి ఈ ద్వితీయ అధ్యాయంలో మనం చెప్పుకున్నటువంటి 72 శ్లోకాలు అక్కడ రాసేసి, నువ్వు ఎవరి దగ్గరికి గురువు దగ్గరికి వెళ్ళనక్కర్లేదు, ఈ 72 శ్లోకాలు రోజు పఠించు చాలు, రోజు పఠిస్తూ పోతే నీకే జ్ఞానం కలుగుతుంది, ఆ బ్రాహ్మీ స్థితి అన్నటువంటిది నీకు సిద్ధిస్తుంది అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ సుశర్మ అన్నటువంటి బ్రాహ్మణుడు దీని కూర్చొని వీటినన్నింటినీ అతను నేర్చుకోవడం మొదలుపెట్టాడు. నేర్చుకొని 72 శ్లోకాలు కంఠపాఠం కొట్టి రోజు ఒక శ్లోకం చెప్పడము, శివునికి అభిషేకం చేయడం ఇలా చేస్తే కొంతకాలానికి అతనికి ఆ శ్లోకాలు నిరంతరంగా అవిచ్ఛిన్నంగా పారాయణం చేస్తూ పోయేపాటికి అతనికి ఏమైపోయిందంటే ఆ శ్లోకాల అర్థం ఉన్నటువంటిది అతనికి అవగతమైపోయింది. కొన్నాళ్ళు దాని అర్థం అవగతమైన తర్వాత కొన్నాళ్ళకి అనుభూతి లేకొచ్చింది అతనికి. అనుభూతి లేకొచ్చేసిన తర్వాత అతను ఏమైపోయాడంటే ఇప్పుడు ఆ బ్రహ్మజ్ఞాని స్థితిలోకి వచ్చేసాడు. ఆ బ్రహ్మజ్ఞానిగా అతని స్థితిలో ఉన్నటువంటి వాడు ఈ ప్రాంతానికి అతని దగ్గరికి నేను వెళ్ళి అతని దగ్గర చూసి వచ్చాను. నేను పోయి అతను చూసి వచ్చిన తర్వాత నాకు అతని యొక్క సంపర్కం వల్ల నాకు ఈ బ్రహ్మజ్ఞానం అన్నటువంటిది నాకు స్ఫురించింది. నేను ఇక్కడ వచ్చి కూర్చోవడం వల్ల తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇక్కడ ఇదే ప్రాంతంలో ఉన్నందువల్ల ఇక్కడ వచ్చేటువంటి మేకలు గాని పురుడు గాని పరస్పర శత్రుత్వము వైరము లేకోకుండా అలా కలిసిపోయి ఉన్నాయి. అంటే ఒక ఆత్మజ్ఞాని అన్నటువంటి వాడు ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రదేశంలో ఉన్నటువంటి అన్ని జంతువులు కూడా అలాగే ఉండిపోతాయి అనేటువంటి విషయం నీకు అర్థమైంది కదా ఇప్పుడు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఈ బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళింటాడు కదా ఆ మిత్రవంతుడి దగ్గరికి, ఈయన వెంటనే అక్కడికి వెళ్ళి ఆ రాతి పలక మీద ఉన్నటువంటి ఆ 72 శ్లోకాలు రాసుకొని కట్టాపటం కొట్టేసి అతను వచ్చేసి తర్వాత రోజు చెప్పుకోవడం వల్ల అతను కూడా బ్రహ్మజ్ఞాని అయ్యాడు అని చెప్పేటువంటి విషయం, బ్రహ్మజ్ఞానం పరమాత్మ తత్వాన్ని గురించి అతను తెలుసుకున్నాడు అన్నటువంటి విషయాన్ని పరమేశ్వరుడు ఈ పార్వతికి చెప్పినాడు అన్నటువంటి కథ ఈ కథ మనకు కనిపిస్తుంది. అంటే ఏమిటంటే ఇక్కడ సమస్త జంతువులు కూడాను ఆ ప్రదేశంలో ఆత్మజ్ఞానం ఉండేటువంటి వ్యక్తి సమీపంలో ఉన్నందువలనే దానికంత మంచి బుద్ధి కలిగేటువంటి పరిస్థితి. అంటే ప్రపంచంలో ఒక ఆత్మజ్ఞాని ఒక ఆత్మజ్ఞాని ఉన్నాడంటే చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడాను ఆ వాతావరణం అన్నటువంటిది వెల్లివిరుస్తుంది అని చెప్పేసి ఇది కథ యొక్క సారాంశం అనమాట. అందువల్ల ఈ కథ మనకి ఇలాంటి కథలు మనకు భారతంలో కనిపిస్తుంటాయి అనమాట. ఎందుకంటే ధర్మరాజు ఉండేటువంటి ప్రదేశం ఎలా ఉంటుంది అని చెప్పేసి దుర్యోధనుడు అడుగుతాడు ఒకచోట. ఒక సందర్భంలో అజ్ఞాతవాసంలో పాండవులు ఉన్నప్పుడు వాడు ఎలా కనుక్కోవడము అతనికి తెలియదు. ఎంతమంది చారులను పంపిస్తాడు, వాళ్ళు వెళ్తారు ఎక్కడెక్కడో అన్ని దేశాలు చూస్తారు, పాండవులు జాడ కనపడదు. అప్పుడు భీష్ముడిని దుర్యోధనుడు అడుగుతాడు, మరి ధర్మరాజు ఉండేటువంటి ప్రదేశం ఎలా ఉంటుంది అంటే ఆయన చెప్పడం మొదలు పెడతాడు. ధర్మరాజు ఉన్నటువంటి ప్రదేశంలో నిత్యం 3 వర్షాలు కురుస్తూ ఉంటుంది, అక్కడ దుర్భిక్షం అన్నటువంటిది ఉండదు, సకాలంలో వర్షాలు ఉంటుంది, ప్రజలంతా చాలా సుఖ సంతోషాలుగా ఉంటారు, ధర్మం అన్నటువంటిది 4 పదాల మీద నడుస్తుంటుంది. ఇవన్నీ ఏ దేశంలో ఉంటుందో ఆ దేశంలో ధర్మరాజు ఉన్నాడు అని అర్థం అని చెప్పేసి భీష్ముడు చెప్తాడు. మరి అప్పుడు ఏ దేశంలో అలా ఉంటుంది అంటే విరాట దేశంలో మాత్రమే ఉంటుంది ఆ పరిస్థితి. ఆ విరాట దేశంలో వాళ్ళు ఉండొచ్చు అని చెప్పేటువంటి ఒక ఇండికేషన్ మనకు కనిపిస్తుంది అనమాట. అలాంటి కథలు మనకు భారతంలో అక్కడక్కడ కనిపిస్తుంది. ఈ వ్యక్తి ఉన్నాడు అంటే ఋష్యశృంగుడి కథ అలాంటి కథే. ఋష్యశృంగుడు ఉన్నటువంటి వ్యక్తి
మరి ఒక ప్రదేశాన్ని ప్రవేశించినాడు అంటే అక్కడంతా వర్షం వస్తుంది అన్నటువంటి, ఆ వర్షం వస్తుంది అంటే దుర్భిక్షము అన్నటువంటిది దూరం అయిపోతుంది. ఎందుకంటే ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి వచ్చాడంటే, ఆ వ్యక్తి వచ్చాడంటే అలాంటి స్థితి ఏర్పడుతుంది అనేటువంటి భావన మనకు అక్కడక్కడ భారతంలో కూడా కనిపిస్తుంటుంది. కాబట్టి ఇది రెండవ చాప్టర్ చదివినందువల్ల వచ్చేటువంటి ఫలితం, మనకు వచ్చేటువంటి ఏమిటి అన్నటువంటిది మనకు పద్మపురాణంలో కనిపించేటువంటి ఈ కథ మనము భగవద్గీతలో చెప్పుకున్నాం. ఈ రోజుతో మనం ఈ ద్వితీయాధ్యాయం అన్నటువంటిది ముగించాం. ఈ ద్వితీయాధ్యాయంలో మనము పూర్తిగా చెప్పుకున్నది ఏమిటంటే సాంఖ్య బుద్ధి, యోగ బుద్ధి. సాంఖ్య బుద్ధి అంటే ఒకటి జ్ఞాన యోగం, వివేక జ్ఞానం వల్ల వచ్చేటువంటి బుద్ధి. తర్వాత ఇంకొక బుద్ధి ఏమిటి అంటే కర్మయోగం. రెండు చెప్పుకున్నాం. కానీ చివరికి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే అర్జునుడితో కర్మణ్యేవాధికారస్తే, నీవు కర్మను మాత్రమే చెయ్యి అని చెప్పాడు అనమాట. చెప్పేసి ఎందుకు చేయడానికి చెప్పాడంటే అతను, నీవు ఇంకా ఆ జ్ఞానం బ్రాహ్మీ స్థితి చేరుకునేటువంటి జ్ఞానం నీకు ఇంకా రాలేదు, నీకు ఇంకా రాగద్వేషాలు ఉన్నాయి, నీవు ఇంకా దేహాత్మ భావన ఉంది. నేను అర్జునుడను, నేను భీష్ముడిని చంపుతున్నాను, నేను ద్రోణుడిని చంపుతున్నాను అనేటువంటి భావన, నేను అన్నటువంటి భావన నీలో ఇంకా ఉంది. తర్వాత ఈ ఉన్నంత కాలము నీవు ఆ స్థితికి చేరుకోలేవు, కాబట్టి నీవు కర్మణ్యేవాధికారస్తే అని అతను చెప్తున్నాడు అనమాట. చెప్పేసి ఏం చెప్తున్నాడు అంటే, నీవు అందువల్ల ఈ కర్మను చేయి, కర్మలోనే నీకు ప్రతిష్ఠితమై ఉంటూ నీ స్వధర్మం మీద అది ఆచరించు అని చెప్పి భగవంతుడు చెప్పేటువంటి అధ్యాయం ఇది. అంతేగాని ఈ అధ్యాయంలో కొంతమంది అపోహలు సృష్టించినట్టుగా ఇది హింసకు ప్రేరేపించేటువంటి అధ్యాయము అన్నటువంటిది చాలా తప్పు విషయం. ఎందుకంటే అక్కడ హింస చేయమని భగవంతుడు ఎక్కడా చెప్పడు. నీవు లేచి యుద్ధానికి రా, యుద్ధం చేస్తురా అని చెప్పి ఎప్పుడు ఆయన ప్రోత్సహించడు. నేను చెప్తాంటే నీ స్వధర్మాన్ని నీవు పాటించు, నీ స్వధర్మాన్ని నీవు పాటించుకొని ముందుకు సాగిపో అని చెప్పేసి ధర్మాన్ని గురించి చెప్తాడే గాని, నీవు అదే అర్జునుడు ఉన్నటువంటి వాడు యుద్ధ భూమిలో కాకుండా వేరే సందర్భంలో ఉండింటే నీవు నీ స్వధర్మం ఏమిటో అది ఆచరించు అని చెప్పేటటువంటి వాడు. ఒక బ్రాహ్మణుడు అయితే నీవు వేదాలు చదువు, లేకుంటే అధ్యయనం చెయ్యి, అధ్యాపనం చెయ్యి అని చెప్పిండేటువంటి వాడు ఒక బ్రాహ్మణుడికి అయితే. ఒక క్షత్రియుడు యుద్ధ భూమిలోకి వచ్చినటువంటి వాడు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, అటువైపు ఉన్నటువంటి వ్యక్తులంతాను వాళ్ళు ఆకతాయినులు చెడ్డవాళ్ళు, అంటే వాళ్ళు వాళ్ళను శిక్షకు హక్కులైనటువంటి వాళ్ళు. అలాంటి శిక్షార్హులైనటువంటి వాళ్ళని నేను శిక్షించకపోతే మరి ధర్మము ఉన్నటువంటిది ప్రతిష్ఠించ కుదరదు. కాబట్టి నీ ధర్మాన్ని నీవు పరిపాలించు అని చెప్పడం కోసము కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పి కర్మ యోగంగా ఎలా మర్చుకోవడం అన్నటువంటి విషయము రెండు చెప్పి చివరిలో ఏం చెప్తా అంటే, కర్మ కన్నా జ్ఞానం అన్నటువంటిది చాలా గొప్పది. ఆ జ్ఞానంలో వచ్చినటువంటి వాడు మరి కర్మకు జ్ఞానానికి అది పిహెచ్డి స్థాయిలో ఉంటే ఇది ఎలిమెంటరీ స్థాయిలో ఉంటుంది అన్నటువంటి విషయం కూడా పూర్తిగా చెప్పి చివరికి అధ్యాయాన్ని ఇంతటితో ఈ జ్ఞానం మనిషి ఎలా బతకాలి, ఎలా జీవించాలి అన్నటువంటి విషయాన్ని పూర్తిగా క్షుణ్ణంగా చెప్పి ఇక్కడికి సారాంశం అయిపోయింది, భగవద్గీత సారాంశం అయిపోయింది. కానీ అర్జునుడు 3వ అధ్యాయంలో మొదలు పెడతాడు. మళ్ళీ అతనికి ఉన్నటువంటి ఒక డౌట్ మొదలు పెడతాడు. ఆ డౌట్ తో 3వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. మనము వచ్చే క్లాస్ లో ఈ డౌట్ ఏమిటో, ఆ డౌట్ ని ఎలా కృష్ణుడు తీరుస్తాడు అన్నటువంటి విషయం మనం వచ్చే క్లాస్ లో మనము చూసుకుందాం. అంతవరకు మనము ముగించుకుందాం. అయితే ఈ రికార్డ్ స్టాప్ చేస్తాను నేను, తర్వాత ఏమైనా మాట్లాడుకుందాం. షేర్ అయిపోయింది. మేడం ఏమన్నా చెప్తారా? సుజాత మేడం. ఏం చెప్తాం సార్, వినడం మేమైతే చెప్పేది లేదు. మీరు చెప్తుంటే వినాలనిపిస్తుంది. మాకేం అడగడానికి కూడా ఏం రాదు నాకైతే. అవును మేడం. మళ్ళీ చదవండి మేడం. 2వ అధ్యాయం పూర్తి చదివితే కన్నా మనిషి మారిపోతారు అని చెప్తారు సాధారణంగాను. ఎందుకంటే ఒక వ్యక్తి ముందున్నటువంటి వ్యక్తిగా ఉంటారు, పూర్తి మారిపోతారు అంటారు. ఎందుకంటే పూర్తి మారిపోవడం అంటే కొద్దిగానన్నా పరిపక్వం వస్తుంది, వాళ్ళలో మార్పు అన్నటువంటిది తప్పకుండా వస్తుంది అని చెప్తారు. మరి 2వ అధ్యాయం శ్రవణం చేయాలి, మళ్ళీ శ్రవణం చేసుకోవాలి మేడం. ఓకే సార్. సరేలేండి మేడం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.